హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. ఏంటంటే ఇదైతే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అయితే. అసలు మన హోమ్మేడ్ చేసుకునే దానికి బట్టి బయట దానికి చాలా తేడా ఉంటుంది. కొన్ని బయట కూడా మంచిదే ఉంటాయి వంటితే. ఇది మటుకు మనకి హెయిర్ ఎక్కువ లాస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా సూపర్గా వర్క్ అవుతుంది. ఏం లేదండి, దీంట్లో ఆల్రెడీ నేను పారాషూట్ ఆయిల్, అదే కొబ్బరి నూనె వేసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు, కలోంజీ అంటారు కదా, బ్లాక్ సీడ్స్ ఉంటాయి ఇవి. అవి అలోవెరా ఫ్రెష్గా ఉంటుంది కదా, అది అలోవెరా కొంచెం కడిగి కట్ చేసి వేసుకోవాలి, కొంచెం ఆరబెట్టుకొని. తర్వాత నేను మందారమాకు, కొంచెం కరివేపాకు కూడా వేసానండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసాను. వేసేసి బాగా ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, నిమ్మకాయ చుక్కలు కూడా పిండుకోవాలి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. లేకపోతే అవసరం లేదు. అది ఫస్ట్ కింద ఏదైనా పాన్ పెట్టేసి, డైరెక్ట్ కాంచొద్దు, కింద పాన్ పెట్టేసి ఏదైనా అది హీట్ అయినాక ప్రీహీట్ చేసుకొని ఆ సిమ్లో పెట్టేసిన తర్వాత ఈ గిన్నె పైన పెట్టేసుకుంటే మనకు స్లో మోషన్లో బాగా నీట్గా కాగుతుంది. కాగిన తర్వాత ఇలాగా, అంటే ఆరిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలాగుంది. ఇది వచ్చేసి మా పిల్లలకి, ఇప్పుడు మా పాపకు అప్లై చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ ఉన్నాను, కావాలంటే మీరు వడగట్టుకోవచ్చు. నేనైతే వడగట్లేదు, అలాగే పెట్టేస్తున్నాను. ఇది పెట్టుకున్న, ఇప్పుడు నైట్ పెట్టుకున్నారనుకోండి, పొద్దున మంచిగా కుంకుడుకాయలతో స్నానం చేసేయండి. ఒకవేళ కుంకుడుకాయలు చేయలేరు అనుకోండి, కుంకుడుకాయలు అది పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక షాంపూ కొనాలంటే ఎంత అవుతుంది, 300 అట్లా అవుతుంది కదా. కుంకుడుకాయలు ఏం లేదు, 1 కేజీ వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ ఇంతే ఉన్నాయి. అదే మీరు పౌడర్ కొట్టేసుకుంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది కదండి. వేడి నీళ్ళలో చిలకొట్టి, నేను ఆ ప్రాసెస్ కూడా నేను నా ఛానల్లో ఇచ్చాను, ఎలా చేసుకోవాలని చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ ఇక్కడ నేను చూపించాను కదా, లేయర్స్గా పెట్టుకొని ఫస్ట్ ఫోర్ హెడ్ ఉంటుంది కదా, ఫోర్ హెడ్ పైన బాగా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట నీట్గా. తర్వాత నేను చూపించిన విధంగా మనం ఆయిల్ పెట్టేసి స్లోగా చేసుకోండి, హార్ష్గా చేయొద్దు. నేను స్లోగానే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ పైన ఇప్పుడు హెయిర్ అంతా ఎత్తేసి, మళ్ళీ హెయిర్ కింద మనకి ఇక్కడ మెడల్ ఉంటాయి కదండి, అక్కడ కొంచెం నీట్గా స్లోగా మనం మసాజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ హెయిర్ గ్రోత్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, అవి మనకి బాగా హెయిర్ గ్రోత్ అయ్యేదానికి పనికొస్తుంది. మసాజ్ వచ్చేసి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి ఇట్లా వేసేసుకొని హెయిర్ మళ్ళీ ఇక్కడ 2 విధాలుగా విడదీసేసి, మళ్ళీ పైనుంచి ఉంటుంది కదండి, పైనుంచి ట్యాప్ చేసుకుంటూ రావాలి కిందికి. పాపటి అంటారు కదా, మనం పాపటి తీసేసి అక్కడ ట్యాప్ చేసుకోవాలి. స్లోగా చేయండి, ఒక 20 ట్యాప్స్ చేయండి చాలు. మరి తల అద్దరిపోయి కొట్టద్దండి, స్లోగా చేసుకోండి. మళ్ళీ ముందు పక్క కూడా చేయండి. చేసిన తర్వాత అంతేనండి, ఇంకేం లేదు. ఈ మసాజ్ చేసుకొని బన్ కట్టేసుకున్న తర్వాత ఒక నైట్ పెట్టుకుంటే పొద్దున్న స్నానం చేయండి. లేదు టైం లేదంటే 1 అవర్ పెట్టుకొని మళ్ళీ స్నానం చేసేసుకోండి. ఇదైతే అలానే పెట్టుకోవద్దు, ఎందుకంటే నేను దీంట్లో నిమ్మకాయ పిండాను కదా, అందుకని చెప్పేసి. ఒకవేళ నిమ్మకాయ పిండకపోతే పెట్టుకోవచ్చు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.